డాక్టర్ గారు, మరి ఆస్టియోపతి అంటే ఏంటి అసలు? ఆస్టియోపతిలో ఏంటంటే ఇప్పుడు సార్ చెప్పినట్లు కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ లో ఫస్ట్ వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసేది స్పైన్ మీదను జాయింట్స్ మీద. అంటే స్పైన్ ఒక బోన్ మీద ఒక బోన్ ఉందా లేదా, ఏమైనా పక్కకు జరిగిందా, దాన్ని మళ్ళీ వాళ్ళు అలైన్ చేస్తారు. అలాగే జాయింట్స్ కూడా అంతే. ఇప్పుడు షోల్డర్ పెయిన్ ఉన్న వాళ్ళకి, నీ పెయిన్స్ ఉన్న వాళ్ళకి జాయింట్స్ అది అలైన్ చేస్తారు. దాని తర్వాత ఆస్టియోపతి రోల్ వస్తుంది. ఆస్టియోపతిలో ఏంటంటే ఆ జాయింట్స్ పక్కకి ఎందుకు జరిగాయి, లేకపోతే ఆ స్పైన్లో ఆ బోన్ పక్కకి ఎందుకు జరిగింది, ఏ మజిల్ ఆ బోన్ని పుల్ చేస్తుంది, ఆ మజిల్ని మనం ఎలా రిలీజ్ చేయాలి, ఆ మజిల్తో పాటు రిలేట్ అయిన ఫేషియా అంటే ఏంటంటే అండి, ఎనీ టూ పార్ట్స్, అంటే ఇప్పుడు రెండు మజిల్స్ మధ్యలో వైట్ లేయర్ అన్నది ఉంటుంది. మనం ఎక్కడన్నా చూస్తూ ఉండింటాం నాన్ వెజ్ షాప్స్లో, వాటిలో వైట్ లేయర్ అనేది, ఆ లేయర్ కూడా టైట్ అయింది అనుకోండి, దానివల్ల కూడా మనకి ప్రాబ్లం రావచ్చు. చాలా మంది ఏంటంటే జాయింట్స్ మజిల్ దాకే మనం ఆగిపోయాం, కానీ ఫేషియా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఇప్పుడున్న సినారియోలో. సో ఫేషియాకి మూడుతో పట్టి కూడా ఉంటుంది, అంటే మనిషికి తాలూకా మూడు మైండ్ సెట్ బట్టి కూడా ఫేషియా రిలేట్ అయి ఉంటుంది. సో ఇవన్నిటిని మేము ఆస్టియోపతిలో ఏంటంటే క్రేనియల్ ఆస్టియోపతి అని, విజరల్ ఆస్టియోపతి అనేసి ఇవన్నీ చూసుకుంటూ ఫేషియన్ రిలీజ్ చేస్తాము, అలాగే సాఫ్ట్ టిష్యూ రిలీజ్ చేస్తాము, మజిల్స్ రిలీజ్ చేస్తాము. దాంతోపాటు అలైన్ చేసిన బోన్ని ఆటోమేటిక్గా కరెక్ట్గా దాని పొజిషన్లో దానికి ఉంచడానికి మనకు ఆస్టియోపతి యూజ్ అవుతుంది.